హాయ్, అందరూ బాగున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇంటి కిచెన్. ఈరోజు మీకోసం వెరైటీ ఐటెం చేస్తున్నానండి. మా ఇంట్లో నెలకి కనీసం 2-3 సార్లైనా వండుతాను. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టోనా ఫిష్ కర్రీకి కావలసిన పదార్థములు: టోనా ఫిష్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. ఓకే అండి, ఇప్పుడు మనం టోనా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక్కసారి కలుపుకొని వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలపాలి. కరివేపాకు, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గేలోపు మనం టోనా క్యాను ఓపెన్ చేసుకుందాం. ఇందులో ఉన్న లిక్విడ్ మొత్తాన్ని వేరే గిన్నెలో ఉంచుకోవాలి. ఈ లిక్విడ్ని కర్రీలో వేయకూడదు. ఇప్పుడు మగ్గిన టమాటాల్లో టోనా మీట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసుకొని 4-5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఐ థింక్ కొంతమందికి ఈ టోనా గురించి తెలియకపోవచ్చు. ఇది బ్రాండెడ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి ఎక్కువ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి 1 సంవత్సరం వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్ లేకపోతే ఏమి కూర వండాలో అని టెన్షన్ పడకుండా ఈ టోనా కర్రీ చిటికలో వండేసుకోవచ్చు. ఏమండోయ్, మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఇంతేనండి, మన టోనా ఫిష్ కర్రీ రెడీ.